క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాం. ప్రియులారా, మరి డెప్త్ బైబిల్ స్టడీస్, లోతైనటువంటి బైబిల్ అధ్యయనమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సో ఈ డెప్త్ బైబిల్ స్టడీస్లో మనం 3వ సబ్జెక్ట్లో మనము గత కాలంలో యేసుక్రీస్తు ఇచ్చిన విమోచన క్రయధనం ఎవరెవరికి అనేటువంటి సబ్జెక్ట్లో ఫస్ట్ పార్ట్ని మనం చూసుకున్నాం. ప్రియులారా, ఒకవేళ మరి ఆ యొక్క సబ్జెక్ట్ని ఎవరన్నా మీరు వీక్షించలేదంటే దయచేసి మన యొక్క డెప్త్ బైబిల్ స్టడీస్ అనేటువంటి ప్లేలిస్ట్లో మరి 3వ సబ్జెక్ట్లో మొదటి భాగము మనము చూడొచ్చు. ప్రియులారా, సో ఈరోజు కూడా మనము మరి యేసుక్రీస్తు ఇచ్చిన విమోచన క్రయధనం ఎవరెవరికి అనే సబ్జెక్ట్లో 2వ పార్ట్ మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, యాక్చువల్లీ గడిచిన కాలంలో మనము చాలా విషయాలు చూసుకున్నాం. సో క్రైస్తవులమైనటువంటి మనకు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచటం వలన, మనం పరిశుద్ధులుగా జీవించటం వలన మనకు యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో మనకు గొప్ప రక్షణ ఉందనే విషయం మనకందరికీ తెలుసు. కానీ అదే యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా విశ్వసించక వెంబడించకపోయే వారి పరిస్థితి ఏమి అనే ఒక విషయమే ఈ సబ్జెక్టులో మనము ప్రాముఖ్యంగా తెలుసుకునే అవకాశం ఉంది. ప్రియులారా, మన భారతదేశంలో చూస్తే కేవలం 3% మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. అలా ఉన్నప్పుడు 97% మరి అన్యుల పరిస్థితి ఏమి? అలాగే ప్రపంచంలో చూస్తేను కొంతమంది క్రైస్తవులు, మరి మిగిలిన వారి అందరి పరిస్థితి ఏమి అని మనము చూడాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రశ్నలో మన సొంత కుటుంబంలో కూడా ఇంకా ఎంతోమంది ప్రభువును నమ్మకం ఉన్నారు. మన రక్త సంబంధులు, మన స్నేహితులు, మన ఆప్తులు ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, సో వారందరి గురించినటువంటి విషయంలో దేవుని యొక్క ప్రణాళిక, వారి విషయం ఏముందో అనేది మనం ఈ యొక్క సబ్జెక్టులో చూడాలా. సో దీని విషయం లాస్ట్లో ఫస్ట్ పార్ట్లో చివరిగా ఒక వచనం చదివి మనం ముగించుకున్నాం. ఒకసారి దాన్ని మరొకసారి మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనము చదువుకుందాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. సో యేసుక్రీస్తు తన ప్రాణమును ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా ఇచ్చారంట. ఇప్పుడు ఈ విమోచన క్రయధనము అనేటువంటి యొక్క పదమునకున్నటువంటి అర్థాన్ని మనం పూర్తిగా తెలుసుకుంటే, ప్రియులారా, ఈ యుగముల మీద దేవుని కలిగిన గొప్ప ప్రణాళిక మనము చాలా స్పష్టముగా తెలుసుకోవచ్చు. ప్రియులారా, ఏమంటే చూడండి, ఇక్కడ ఈ విమోచన క్రయధనము, దీని ఇంగ్లీష్లో ర్యాన్సమ్ ఫర్ ఆల్ అని అంటారండి. సో మూల భాషలో, క్రొత్త నిబంధన మూల భాష గ్రీకు భాషలో రాయబడింది కాబట్టి గ్రీకు భాషలో మనం చూసినప్పుడు యాంటిలూట్రాన్ అనేటువంటి యొక్క పదం, గ్రీకు పదం. సో దాన్ని అలాగే మరి ఇంగ్లీష్లో చూసినట్లయితే రిడెంప్షన్ ప్రైజ్ అంటే దీని యొక్క సరైన అర్థం ఏమిటంటే విముక్తి ధర, లేదా విమోచన ధర, లేదా సరి అయిన ధర, లేదా సమమైన ధర అని మనం చెప్పొచ్చు. ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తు తన జీవాన్ని సమమైన ధరగా, ఒక విమోచించే ధరగా ఆయన అప్పగించాడని మనం చూస్తున్నాం. దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తే, ఇప్పుడు ఒక మొబైల్ ఉందనుకోండి, ఆ మొబైల్ యొక్క ఖరీదు 20,000 రూపాయలు అంటే దాన్ని, ఆ కొత్త మొబైల్ని ఎవరినో ఒకవేళ పాడు చేసేస్తే పాడు చేసిన వాళ్ళు ఆ యజమానుడికి అదే 20,000 రూపాయలు ఇస్తేనే అది సమమైన ధర. ఓకేనా? 10,000 రూపాయలు ఇచ్చినను అది తక్కువే, 5,000 రూపాయలు ఇచ్చినా ఇంకా తక్కువే. అలాగని 20,000 రూపాయల మొబైల్ని ఇచ్చి దానికి 30,000 రూపాయలు అడగడం కూడా ఎక్కువ. సో తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు, సమమైనటువంటి ధరగా ఉండడమే కరెక్ట్ అండి. అదే రీతిగా మనం చూసినప్పుడు విమోచించడం అంటే, ఇప్పుడు ఎవరైనా గోల్డ్ తీసుకొని పోయి పాన్ బ్రోకర్ షాప్లో కుదవంగట్లో కుదవ పెడతారండి. అది మరలా వాళ్ళు తీసుకునే దానికి ఆ అసలుతో పాటు ఆ వడ్డీని తగినటువంటి వెల ఇచ్చి ఏం చేసుకోవచ్చు, దాన్ని విడిపించుకోవచ్చు. అలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన జీవమును ఆయన ర్యాన్సమ్గా
అంటే విమోచనంగా ఇచ్చాడంటే ఏదో ఒక కార్యాన్ని చేసేదానికి, ఆ కార్యములో ఏదో ఒక వాటిని, ఒక దానిని ఆయన విమోచించేదాని కొరకే తన జీవమును ఆయన ఇచ్చినట్టుగా చూస్తున్నాం ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరికి తన జీవాన్ని సమర్పించాడంటే తండ్రి అయిన యెహోవా దేవునికి తన ప్రాణాన్ని ఆయన ఇచ్చాడు. ఎందుకంటే సిలువలో చివరి మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానన్నాడు. సో తన ప్రాణాన్ని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని తండ్రి అయిన యెహోవా దేవునికి అప్పగించాడు. రెండవదిగా అది ఎందుకొరకు ఇచ్చాడు అని మనం చూచినప్పుడు, సర్వ మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు, రక్షణ కొరకు తన ప్రాణాన్ని ఆయన ఇచ్చాడు. ముఖ్యంగా వారి పాపమును క్షమించే దాని కొరకు ఇచ్చాడనే సత్యాన్ని మనం బాగా గుర్తించాలి ప్రియులారా. ఇప్పుడు కొంతమంది అడుగుతారు ప్రియులారా, సరే మనుషులందరూ పాపం చేస్తారు, ఓకే, కానీ వీరి పాపం క్షమించేదానికి యేసు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఆయన సిలువలో మరణించిన ద్వారానే వారి పాపమును క్షమించాలా? అలాగనే దేవుడు ఒట్టి మాటతోనే మిమ్మల్ని క్షమించాను, మీ పాపము క్షమింపబడింది అని చెప్పేయవచ్చు కదా అని అంటారండి. సో అలాగా అనుకుంటే అది నీతి అవ్వదు. ఓకేనా? సో దేవుని యొక్క ప్రతి కార్యము అది ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. బైబిల్లో 145వ కీర్తనలో చక్కగా ఉంది, యెహోవా తన మార్గములు అన్నిటిలో నీతి గలవాడు. కాబట్టి దేవుని కార్యం యావత్తు కూడా నీతిగా ఉండాలి ప్రియులారా. అంతెందుకండి, ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఈ ప్రపంచంలో, లోకంలో కూడా ఒక జడ్జి ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ జడ్జి ముందర ఒక హంతకుని నిలబెట్టారండి బోన్లో. అతను ఒక 5 మందినో 10 మందినో చంపేసి ఒక నరహంతకుడుగా ఉంటూ అతడు యాక్చువల్లీ ఉరి శిక్షకు అతడు పాత్రుడు అనుకుంటాం. అయితే ఆ వ్యక్తి వచ్చి, అయ్యా నేను ఇంతవరకు చేసినటువంటి నరహత్య నిమిత్తమే క్షమాపణ అడుగుతున్నాను, దయచేసి పెద్ద మనిషి చేసుకుని క్షమించేయండి అంటే, అప్పుడు ఆ జడ్జి, ఇతను క్షమాపణ అడిగాడు, మార్పు పొందాడు, సరేలే నీకు నేను ఏ శిక్ష ఇవ్వను, నేను విడుదల చేస్తానంటే అది కరెక్టా? కాదు కదా. ఒక తప్పు చేసినా, ఒక నేరం చేసినా, ఒక పాపం చేసినా దానికి తగినటువంటి శిక్ష ఇవ్వాలి కదా ప్రియులారా. అప్పుడే ఆ యొక్క జడ్జు కరెక్ట్ అయినటువంటి న్యాయమైన నీతి అయిన జడ్జి. మరి మనిషియే అలా ఉన్నప్పుడు ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయస్థానమే, న్యాయాధిపతులు అలా చేయనప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు ప్రియులారా? ఆయన నీతిమంతుడు కదా. బైబిల్ ఏమనుందండి? నీ సింహాసనములు నీతి న్యాయములకు ఆధారములను ఉంది కదా ప్రియులారా. సో కృప సత్యములు నీ సన్నిధాన వర్తనను ఉంది కదా ప్రియులారా. సో అది మనం బాగా గ్రహించాలండి. ఆ రీతిగా మనము చూచినప్పుడు ప్రియులారా, దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన పాపమునకు, అతిక్రమముకు తగినటువంటి యొక్క శిక్ష ఇవ్వాలి. అదిదా దేవుడి నీతికి సమానం ప్రియులారా. అలా ఉన్నప్పుడు ఇప్పుడు మనుషులందరి మీద ఉన్నటువంటి ఆ దండనకు, ముఖ్యముగా వాళ్ళని క్షమించాలన్నా, ఆ యొక్క శిక్షను వారి మీద నుండి తొలగించాలన్నా, లేదా వాళ్ళని ఆ యొక్క పాపము నుంచి విమోచించాలంటేనో దేవుని యొక్క నీతిలో మనం గమనించినప్పుడు ఆయనకు బలి చెల్లించాలి. అదిదా దేవాది దేవుని యొక్క నీతి ప్రియులారా. సో అదిదా ర్యాన్సమ్ అంటే దాని కొరకు ఒక విమోచన బలి అనేది సమర్పించాలి ప్రియులారా. ఎందుకంటే లోకంలోని చట్టములోనే నీతి న్యాయము అనేటువంటి ఉన్నప్పుడు, అప్పుడు బైబిల్ నీతి ప్రకారం చూస్తే దానికి కరెక్ట్ అయినటువంటి ఒక చట్టం ఉందండి. దానిదా ధర్మశాస్త్రం అని చెప్తారండి. ఏ పాపానికి ఏ శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే అది కరెక్ట్గా లేకపోతే క్రమశిక్షణ ఉండదండి. ఎట్లంటే అట్లా ఒక తప్పుకి ఒక శిక్ష అనేది లేదంటే అది ఒక ప్రాపర్గా ఉండదు ప్రియులారా. అందుకే దేవుడు ప్రారంభంలో ఏం చేశాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారముగా చేసిన నేరానికి, చేస్తున్నటువంటి పాపాలకు ఏముండి శిక్ష అని మనం చూస్తే, నిర్గమకాండం 21వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చేయి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. అప్పుడు ఒకదానికి ఒకటి, కంటికి కన్ను, పంటికి పండ్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు,
వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు, ప్రాణమునకు ప్రాణము. సో ఇక్కడ ధర్మశాస్త్రములోని దేవుడి నీతిని మనం చూచేటప్పుడు ఒకదానికి ఒకటే. ఎవరైనా ఒకనిని ఒక పళ్ళు ఊడగొడితే దానికి ఇంకొక పళ్ళే ఊడగొట్టాల. 32 పళ్ళు ఉందని అన్నీ ఊడగొట్టలేం. అది నీతి కాదు, అది న్యాయం కాదు ప్రియులారా. ఆ రీతిగా మనం చూచినప్పుడు ఒకదానికి ఒకటే. సో యేసుక్రీస్తు తన యొక్క ఆయనలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రాణాన్ని ఆయన లోకంలో ఉన్న అందరి కొరకు ఇచ్చాడంటే, ఇప్పుడు ధర్మశాస్త్ర నీతి ప్రకారం ఎలాగ అది కరెక్ట్ అవుతుంది? నేను ఏం చెప్పాడు? ధర్మశాస్త్రం నన్ను, ప్రవక్తల వచనములను కొట్టివేటుకు రాలేదు, నేను నెరవేర్చకి వచ్చానని చెప్పాడు కదా యేసు ప్రభుల వారు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ప్రాణాన్ని లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఇచ్చాడని చెప్తారు కదా, అది ఎలాగా షూట్ అవుతుంది? అందులో యేసుక్రీస్తు మరణించింది 2000 సంవత్సరం ముందు దరిదాపు ఆయన మరణించాడు. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనకు ఈజీగా అర్థం అవ్వాలంటే. ఇప్పుడు ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నారండి. ఒక వ్యక్తి ఒక టికెట్ తీసుకొని సడన్గా ఆ కండక్టర్తో ఏమండి నేను ఇప్పుడు ఈ యొక్క ట్రిప్ని క్యాన్సిల్ చేస్తున్నాను, అయితే నా ఫ్రెండ్స్ ఒక 5 మంది వచ్చారు కాబట్టి ఈయన ఒక్క టికెట్ తీసుకొని మీరు ఆ 5 మందిని మీరు సీట్లో కూర్చోబెట్టి ప్రయాణం చేసేదానికి అనుమతించండి అంటే అది నీతినా? సో ఒక టికెట్కి ఒకరే ప్రయాణం చేయాలండి. ఆ రీతిగా మనం గమనించే ధర్మశాస్త్ర ప్రకారముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తనకున్నటువంటి తన ఒకే ప్రాణాన్ని ఆయన ఒకరికే ఇచ్చేదానికి వీలవుతుంది. అలాగనే ఆయన ఒకరికే ఇచ్చారు. ఆయన ఎవరి కొరకు తన ప్రాణమును అర్పించారంటే ఈ లోకములో మొట్టమొదటిగా సృష్టించబడిన ఆదాము కొరకు యేసుక్రీస్తు తన యొక్క ప్రాణమును ఇచ్చాడండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు చూడండి, ప్రతి మనిషి కూడా ఎవరి నుంచి వచ్చారు? ఆదాము నుంచే వచ్చారు. అలాగా ఆయన చేసినటువంటి పాపం వలన అందరికీ మరణం వచ్చింది. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషులను రక్షించాలంటేను, ఆదాములో ఉన్నటువంటి వారందరినీ రక్షించాలంటేను, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదామును ఆయన విమోచించాల, ఆదామును కొరకు ఆయన బలినివ్వాల, ఆదామును ఆయన రక్షించాల. కాబట్టి అందుకొరకే మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడండి. ఎందుకంటే ప్రియులారా, లోకమంతా కూడా ఆ ఒక్క మనిషిని మూలంగా వచ్చిందండి. కరెక్టే కాదండి? ఆదాము ఒకడు, ఆయన నుండియే ఆయనకు సాటి అయినటువంటి సహాయముకు తన భార్యను దేవుడు ఏం చేశాడు? 2వ మనిషిని పుట్టించాడు. ఓకేనా? సో వీరి ఇరువురు నుండి మరలా ఏమైనారండి? కయ్యూను పుట్టారు. సో తర్వాత హేబెల్. సో అలాగా ఇరువురు అన్నప్పుడు ఆ 2వ మనిషి కూడా ఎవరి నుంచి వచ్చినారండి? ఆదాము నుంచే వచ్చారు. అప్పుడు మనం గమనిస్తే లోకములో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఆ ఒక్కరి నుండియే వచ్చారండి. ఇప్పుడు అలా తీసుకుంటే ఇప్పుడు మనం అందరము ఆ దంపతులకే పుట్టామండి. అలా చూస్తే ఆ ఒక్క మూల పితృలైనటువంటి ఆదాము హవ్వ అనేటువంటి ఆ దంపతులకు మనం అందరం జన్మించాం కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మనం అందరం బంధువులండి. మనము ఎక్కడి వారైనా మనం ఎవరైనా కూడా ఏ భాష మాట్లాడినా, ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి, ఏ ఒక ఖండానికి, అంటే కాంటినెంట్ అంటారు కదండి, అలాగ లోకంలో ఎక్కడున్నా మనం అందరము ఒకే ఒక కుటుంబము, మనమందరము ఒక్కడి నుంచే వచ్చామండి. చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. చూసారా? యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. సో ఆ ఒక్కడి నుంచే ప్రతి ఒక్కరు వచ్చారండి. ఇంగ్లీష్లో కానీ తమిళ్లో కానీ ఒక్కని రక్తం నుండి ఉంది ప్రియులారా. ఓకేనా? సో ఆ రీతిగా మనము, మన ఫ్యామిలీ, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు, ఇలా అలాగే కొన్ని వందల వేల సంవత్సరం వెళ్తే అందరం ఎక్కడ ఉంటామంటే నోవాహు సంతతిలోకి వస్తాం, హాము, షేము, యాపత్తులో. మరి నోవాహు కుటుంబం ఎవరి నుంచి వచ్చారండి? ఆదాము నుంచే వచ్చారు. సో ఆదాము నుంచే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చారు ప్రియులారా. కాబట్టి
మనమంతా ఆదాము నుంచి వచ్చాం కాబట్టి ఆ ఆదాము నుంచే మనకేమేమి వచ్చింది? జీవం వచ్చింది. ఆ ఆదాము చేసిన పాపమును బట్టి మనకు పాపము, శాపము, మరణం వచ్చింది. ఇప్పుడు ఈ రీతిగా ఉన్నప్పుడు లోకమునంతా యేసుక్రీస్తు రక్షించాలంటే ఆ మొదటి పాపి అయినటువంటి ఆదామును ఆయన రక్షించాలి, ఆదామును ఆయన విమోచించాలి. ఆదాము యొక్క పాపమునకు తగ్గ సమమైన ధరను ఆయన ఇచ్చినాడు అనుకోండి యేసుక్రీస్తు. ఆ ఆదాములో ఉన్న ప్రతి ఒక్కరిని ఏం చేయొచ్చు? ఆయన విమోచించవచ్చు ప్రియులారా. ఓకేనా? సో ఇప్పుడు ఆదామును విమోచించాలంటే ఆదాము దేవుడు ఆయన సృష్టించినప్పుడు ఆదాము ఎలాగా ఉన్నాడు? పాపము లేనివాడుగా, పరిపూర్ణుడుగా, నిత్య జీవములో సృష్టించబడినటువంటి వాడుగా ఉన్నాడు కదా. అప్పుడు ఆ ఆదామును విమోచించాలంటే విమోచించే వ్యక్తి కూడా అలాంటి వాడుగా ఉండాల, పాపము లేని వాడుగా ఉండాల, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఆదాముకు పాపము చెయ్యక మునుపున్నటువంటి ఆ స్థితిలో, ఆ స్థానములో ఈక్వల్గా వచ్చినటువంటి వ్యక్తినే ఆయన్ను విమోచించగలగాల ప్రియులారా. ఇప్పుడు మనం గమనిస్తే, అలా చూస్తే ప్రియులారా, ఇప్పుడు ఆదాము ఒక మనిషే కదా. అప్పుడు ఆదామునకు బలి ఇవ్వాలంటే అంటే ఆయన ఒక మనిషి అని మనం చూడొచ్చు ప్రియులారా. ఇప్పుడు ఆయన ఒక పర్ఫెక్ట్ హ్యూమన్. ఆయన విమోచించాలంటే ఇంకొక పర్ఫెక్ట్ హ్యూమన్ కావాలా. పాపం చేసిన వాడు ఎవడు కూడా ఏం చేయలేడండి, ఆదామును విమోచించలేడండి. ఓకేనా? ఇప్పుడు ఆదాములో జన్మించినటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా ప్రతి మనిషి పాపములే చేసిన వారే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదాము ఒక మనిషే. ఆ ఒక్క మనిషిని విమోచించేదానికి అతని ఒక్కరిని విమోచించేస్తే అందరికీ పాపక్షమాపణ, శాప విమోచన, మరణం నుండి రక్షణ వస్తుంది. ఎవరైనా ఒకరు ఆదాము కొరకు బలిచ్చేదాని కొరకు ముందుకు రాండి అంటే అఫ్కోర్స్ కొంతమంది ముందుకు రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీని శ్రీలంక నుంచి LTD వాళ్ళు వచ్చి చంపారండి. ఒకరిని చంపేదానికి ఎంతో వాళ్ళు తమ్ముంటే ఆత్మాహుతి దాడులను చెప్పొచ్చు మనం. అలాగనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC భవనాన్ని ఒసామా బిన్ లాడెన్ యొక్క అల్ఖైదా తీవ్రవాదులు అమెరికాలో ఏం చేశారండి? సో ఏరోప్లేన్లో వెళ్ళి ఏమండి ఆ భవనాన్ని కూల్చేదానికి ప్రాణత్యాగం ఎంతోమంది చేశారు కదా. సో ఆ రీతిగా వాళ్ళ లక్ష్యమును సాధించేదానికి తన ప్రాణం లెక్క పెట్టకుండా బలి అయ్యేటప్పుడు ఆదామును ఒకరిని విమోచిస్తే లోకమంతా ఆఫ్కోర్స్ వచ్చే అవకాశం ఉందంటే ఎంతోమంది వచ్చే అవకాశం ఉంది ప్రియులారా. అయితేను అలా ఒకవేళ ఎంతమంది ముందుకు వచ్చినా ఎవడు కూడా ఆదాముని విమోచించలేడు. ఎందుకంటే ఆదాము సృష్టించినప్పుడు ఎలాంటి వాడు? పాపము లేనివాడు, పరిపూర్ణమైనటువంటి మానవుడు, ముఖ్యంగా నిత్య జీవములో ఉన్నటువంటి వ్యక్తి అతను. ఇప్పుడు అతన్ని విమోచించాలంటే అలాంటి వ్యక్తినే రావాలా. నేను ముందే మీకు చెప్పినట్టు ఒక 20,000 మొబైల్ని ఎవరైనా పాడు చేస్తే ఆ 20,000 ఇస్తేనే ఈక్వల్. 10,000 రూపాయలు ఇస్తాండి, అదేం కాదండి, అది ఖచ్చితంగా ఈక్వల్ కానే కాదు. అందువలన ప్రియులారా, ఈ లోకములో ఏ యొక్క మనిషి కూడా ఆదాము యొక్క పాపమును విమోచించలేడు. అంతెందుకండి, ఆదాముని కాదు కదా, ఒక మనిషి మరి ఒక మనిషిని కూడా విమోచించలేడు. పాపము చేసిన వాడు పరిపూర్ణ మానవుడిని విమోచించలేదు కాదు, కానీ పాపం చేసినప్పుడు మరి ఒక పాపిని కూడా విమోచించలేడు. ఎందుకంటే వీడి మీదనే పాపం ఉంది, శాపం ఉంది, మరణం అనేటప్పుడు వీడు ఎలాగ ఇంకొని విమోచించగలడు? అదే బైబిల్ చక్కగా చెప్తుంది. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 7-8 వచనము. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అదండి, ఎవడును ఏ విధం చేతను ఏ మెథడ్ యూస్ చేసుకున్నా తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. ఆ రీతిగా మనం గమనిస్తే ప్రియులారా, ఏమండి, వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు ప్రియులారా. ఓకేనా? సో అది మనం బాగా గమనించాలా. సో ఏ ఒక్క వ్యక్తి ఏ విధము చేతను ఎవరిని విమోచించలేరు. ఓకేనా? వాళ్ళకి నిత్య జీవము అసలే ఇవ్వలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఆదాం కొరకు ఎందుకొరకు బలి ఇవ్వాలా అనే విషయం మనం చూస్తే
పాప క్షమాపణ అనేది బైబిలికల్గా ఎలా కలుగుతుందో మనం చూస్తే చూడండి, న్యూ టెస్టిమెంట్లో హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము 22వ వచనంలో చక్కగా ఒక వాక్యం ఉందండి. పాప క్షమాపణ ఎలా కలుగుతుంది దేవుని యొక్క చట్ట నీతి ప్రకారం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అప్పుడు పాప క్షమాపణ కలగాలంటే రక్తం చిందించాలా. అప్పుడు ఆదాం చేసినటువంటి పాపమునకు క్షమించబడాలంటే మరి ఎవరైనా ఒక మనిషి వెళ్ళి ఆయన కొరకు రక్తం చిందించి బలి అయితే కుదురుతుందా అంటే ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేదు. ఎందుకంటే ఒక పాపి ఇంకొక పాపినే విమోచన చేయలేనప్పుడు ఒక పాపి, ఎందుకంటే ఆదాములో పుట్టిన ప్రతి ఒక్కరిలో పాపం ఉంది కదా, శాపం ఉంది కదా, మరణమునకు అర్హత కలిగిన వాళ్ళు కదా. ఇలాంటి వాళ్ళు ఆ పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ఆదామును ఏం చేయలేరండి, విమోచించలేరు. ఓకే, మనిషి రక్తం పనికిరాదు అనుకోండి, జంతువుల రక్తం ఉంది కదా. ఆ దినాలలో ప్రత్యక్ష గుడారం ముందర కానీ, అలాగనే సొలొమోన్ కట్టినటువంటి ఆలయం ముందర కానీ పాప క్షమాపణ కొరకే ఎంతోమంది రక్తం చిందించారు కదా, జంతువుల రక్తం. సో అప్పుడు ఆ జంతువుల రక్తం చేత ఆదామును చేయగలమా అని మనం చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అదండి, ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం పాపము తీసివేయట అసాధ్యం. ఎందుకంటే ఆదాముకు ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం ఈక్వల్ కాదు, సమం కాదు. పాపము చెయ్యక మునుకు ఆదాం ఎలాంటి వాడు, పరిపూర్ణమైనటువంటి మనిషి ప్లేలరా. ఆయనకు ఈ ఎడ్ల మేకల రక్తం ఈక్వల్ కాదు. మరి అలా అయితే మోషే కాలంలో ఎందుకు దేవుడు బలి ఇమ్మని చెప్పాడు? అలా అయితే ఎంతోమంది యూదులు ఎందుకు బలి ఇచ్చారు అంటే వాళ్ళు చేసింది పాపమని తెలియాలా. ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం ఒక బలి ఇవన్నీ కొన్ని విషయాలు చెప్పాడు. అయితే అది టెంపరీగా పాప క్షమాపణ ఇచ్చిందే కానీ పూర్తిగా మరణం నుంచి విమోచించేదానికి ఇవ్వలేదు. అదే చెప్తాడు 1వ వచనం హెబ్రీ 10:1. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగుజేయనేరవు. అదండి, సంవత్సరం యాజకులు తీసుకొచ్చేటువంటి ఆ బలి వారికి సంపూర్ణ శుద్ధీకరణ ఏం చేయలేదండి, కలిగించనేరవు. ఆ 20,000 రూపాయలు మొబైల్కి 5,000 రూపాయలు ఇచ్చినట్టు అది ఈక్వల్ కాదు. సరే, అలా ఉన్నప్పుడు దేవుని సృష్టిలో మనుషులు పర్ఫెక్ట్గా లేదు, ఆదాంకి ఈక్వల్ కాదు. అలాగనే జంతువులు ఆదాంకి ఈక్వల్గా కాదు. అయితే అదే దేవుని సృష్టిలో దేవదూతలు ఉన్నారు కదా పాపం చేయకుండా. ఒకవేళ దేవదూతలు ఎవరన్నా ఒకరు ముందుకు వచ్చి నాలో పాపము లేదు, నేను పరిశుద్ధంగా ఉన్నాను కదా, ఒక్కని విమోచిస్తే ఇంతమంది విమోచించబడతారు కదా, వాళ్ళ కొరకు నేను ప్రాణం ఇస్తానంటేనో అది కూడా ఈక్వల్ కాదు. ఎందుకంటే ఆదాం అనే మనిషి దేవదూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడ్డాడు. చూడండి, కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. అదండి, ఓకేనా. ఇక్కడ ఆదాం గురించినటువంటి సృష్టి గురించి ఇక్కడ ఉందండి. సో దేవుని కంటే వాణిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. యాక్చువల్ ఇక్కడ దేవుని కంటే కాదు, దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా వాడిని చేసి ఉన్నావని రావాలండి. మీరు ఇంగ్లీష్లో చూస్తే అలాగే ఉంది, తమిళ్లో చూస్తే అలాగే ఉంది. సో ఇదే వచనాన్ని మరలా న్యూ టెస్టిమెంట్లో పౌలు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి రిపీట్ చేస్తాడు. బట్ అక్కడ కరెక్ట్గా ఉంది, దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగానే ఉంది ప్రియులారా. సో ఇంగ్లీష్లో ఏముందంటే, ఫర్ దౌ హ్యాస్ట్ మేడ్ హిమ్ ఎ లిటిల్ లోయర్ దన్ ద ఏంజల్స్. ఓకేనా. ఎందుకంటే ఆదాము
దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడ్డాడు. కాబట్టి ఏ దూత అయినా వచ్చి ఆదాం కొరకు బలి ఇస్తానంటే ఆ 20,000 రూపాయల మొబైల్కి 30,000 అడిగినట్టు. అప్పుడు అది కూడా ఈక్వల్ కానే కాదు ప్రియులారా. అలా చూస్తే అప్పుడు ఆదాముకు ఎవరైనా బలి ఇచ్చి విమోచించాలంటే ఆ ఆదాములాగా పాపము చేయకుండా పరిపూర్ణ మనిషిగా నిత్యమైనటువంటి జీవములు ఉన్నాడు చూస్తారా, అలాంటి వ్యక్తి వచ్చి ఇవ్వాలి ప్రియులారా. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదాముకు సమమైనటువంటి వ్యక్తిగా, పాపము లేనివాడుగా, పరిపూర్ణమైనటువంటి మానవుడుగా ఈ లోకమునకు వచ్చాడు. అందుకే దేవుడు ఆయన ఏం చేశారంటే కన్యకైనటువంటి మరియమ్మలో ఏం చేసిన ఆమె గర్భములో పరిశుద్ధాత్మ చేత ఆయనను జన్మింపచేశాడు. ఎందుకంటే మనమందరం పురుషుని సంతానం, మన ప్రభువుని యేసుక్రీస్తు మాత్రమే స్త్రీ సంతానం. అందువల్లనే ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగానే జీవించాడు, పరిశుద్ధుడిగానే తన జీవితాన్ని ఇంచుమించు 30వ సంవత్సరం వచ్చి ఆయన బాప్తిసం తీసుకుని తన్ను తాను దేవునికి సజీవ యాగముగా సమర్పణ చేసుకున్నాడు. ఇప్పుడు ఆదాము ఎలా అయితే దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున పాపము లేనివాడుగా పరిపూర్ణమైన వ్యక్తిగా ఆయన సృష్టించబడ్డాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా పాపము లేని పరిశుద్ధుడిగా జన్మించాడు, జీవించాడు, తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు 30 ఏళ్ళకు వచ్చి. అందుకే చూడండి ఆయన గురించి ఎంత చక్కగా ఉందండి. ఇప్పుడు మనిషి రక్తం విమోచించలేదు, అలాగనే జంతువుల రక్తం విమోచించలేదు, ఏ దూతలు కూడా వచ్చి ఆయన కొరకు బలి ఇవ్వలేరు. కాబట్టి ఆ ఆదాంకి ఈక్వల్గా యేసుక్రీస్తు వచ్చాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి 8 వచనం చూడండి, ఎంత క్లియర్గా ఉంది అక్కడ. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. ఎందుకంటే అవన్నీ కూడా పర్మనెంట్ గా మనిషి పాపాలను తీసివేయలేదు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. తర్వాత బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత అదండి. కాబట్టి అవన్నీ కూడా ఆదాముని పరిపూర్ణంగా విమోచించలేదండి. ఓకేనా? అందువల్ల ఆదాముకు సమమైనటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు వచ్చాడు. చెప్పాలంటే ఆదామునకు మన ప్రభువైన యేసుక్రీస్తు యాక్చువల్లీ వీళ్ళిద్దరికి చాలా పోలికలు ఉన్నాయండి. ఆదాం అంట రాబోయేవానికి ఒక గుర్తు, అంటే యేసుక్రీస్తుకి ఆదాం ఒక గుర్తుగా ఉన్నాడని చాలా చక్కగా చెప్తుందండి రోమాపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గుర్తయ్యుండెను. అదండి, ఆదాము రాబోయే వానికి గుర్తు. ఎవర రాబోయే వ్యక్తి? మన ప్రభువుని యేసుక్రీస్తుకు ఒక గుర్తుగా ఉన్నాడు ప్రియులారా. ఇంకా వీళ్ళు ఇరువురికి ఉన్నటువంటి సంబంధం, యేసుకి ఆదాముకున్న సంబంధం గురించి పౌలు చాలా చక్కగా చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం చూడండి. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. సో ఇతడు జీవించు ప్రాణి ఏదెన్లో ఉన్న ఆదాము, మన ప్రభువైన యేసుక్రీస్తు కడపటి ఆదాముగా వచ్చిన జీవింపచేయు ఆత్మ. ఓకేనా? ఆయన మొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాము. 47వ వచనము, మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. సో ఈయన మొదటి మనుషుడు, ఈయన రెండవ మనుషుడు. ఆయన మొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాము. మొదటి ఆదాం వలన మనకు జీవం ఎలాగైతే వచ్చిందో, ఎందుకంటే మనమందరం ఆదాము సంతానమే, అలాగే ఆయన ద్వారా మనకు జీవం వచ్చినట్టుగానే పాపం వచ్చింది, శాపం వచ్చింది, మరణం వచ్చింది. ఇప్పుడు ఆ ఆదామును విమోచించే దాని కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు కడపటి ఆదాముగా వచ్చి మనకు పాప క్షమాపణ ఇచ్చేదానికి, రక్షణ ఇచ్చేదానికి,
నిత్య జీవం ఇచ్చేదానికి ఆ ఆదాముకి ఈక్వల్గా కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు చూడండి, జనరల్గా ఆదాం గురించి తెలియనటువంటి వాళ్ళు ఎంతోమంది లోకంలో ఉన్నారు ప్రియులారా. ఓకేనా? అయితేను అలాంటి వాళ్లకు ఏదని గురించి తెలీదు, ఆ పండును గురించి తెలీదు, ఆ ఆజ్ఞ గురించి తెలీదు. సో వాళ్ళు దాని గురించి తెలిసినా తెలియకపోయినా, దాన్ని తిన్నా తినకపోయినా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఏమవుతున్నారండి? మరణమునకు గురి అవుతున్నారు ప్రియులారా. ముఖ్యంగా పాపము చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరి మీద ఏం ఏలుతా ఉంది? మరణం ఏలుతా ఉంది. చూడండి, అదే రోమపత్రిక 5:12 చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను. చూడండి, ఒక్క మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణం ఏమైందండి? లోకంలో ప్రవేశించిందండి. ఓకేనా? సో ఈరోజు అందరూ మరణిస్తున్నారు. దానికి ఏం కారణము? ఓకేనా? 2 రకాలైన పాపం ఉందండి. ఇప్పుడు మనం పాపం చేస్తే పాపం వల్ల వచ్చే జీవితం మరణం. అయితే మనం పాపము చేసినా సరే చేయకపోయినా సరే మన మీద మరణం ఉంది. ఇది ఎవరి మరణం అంటే అదే. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములు ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇప్పుడు మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. కానీ మోషేకు ముందు ధర్మశాస్త్రం లేదు. కాబట్టి వాళ్ళకి పాప పుణ్యాలు, నీతి అనీతి, న్యాయ అన్యాయం తెలియదు. అయినా అప్పటి నుంచి కూడా ఏముందండి? మరణం ఏలింది కదా. ఏమండి? ఎందువల్ల ఏలింది? ఒకటి ఖచ్చితంగా పాప పుణ్యమే తెలియనప్పుడు, ఇప్పుడు ఇది కరెక్టు ఇది రాంగ్ అని తెలిస్తే ఓకే, మనం రాంగ్ చేయము, కరెక్ట్లో ఉంటాం. కరెక్టు తెలీదు రాంగు తెలియదు అంటే ఎట్లా పనిష్మెంటు? అట్లాగానే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏది రైట్ ఏది రాంగ్ అని తెలియబడింది. అయితే ధర్మశాస్త్రం ఇవ్వక మునిపే ఎందరో చనిపోయారంటే అది వాళ్ళ చేసిన పాపం బట్టి చనిపోయినారా? లేదండి, ఆదాం చేసిన పాపం బట్టి వాళ్ళు చనిపోయినారండి. చూడండి 13-14 అదే. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చెను గనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు కదా. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. అది ప్రియులారా. ఓకేనా? మోషే ధర్మశాస్త్రం లేనప్పుడు, మోషే లేనప్పుడు పాపం ఆరోపింపబడదు. అయినను ఆదాం మొదలుకొని మోషే వరకు కూడా ఏమైందండి? మరణం. ఎందుకు? ఆదాం పాపమే అందరి మీదకి వచ్చింది. మోషే కాలంలోకి వచ్చింది, యేసుప్రభు మొదటి రాకడలో వచ్చినప్పుడు వచ్చింది, ఇప్పటిదాకా వచ్చింది. మన పితరులు, మన కుటుంబీకులు ఎంతమంది చనిపోతున్నాం. మనం చనిపోతే కూడా ఎవరి పాపం వల్లనండి? ఆ రీతిగా మనము ఆలోచన చేస్తే ఆదాం మూలం మనకు మరణం వచ్చింది. కడపటి ఆదాం మూలం మనకు పాప క్షమాపణ, శాప విమోచన, మరణం నుంచి మనకు విడుదల వచ్చిందండి. ఎంత క్లియర్గా అదే చాప్టర్లో రోమ 5:18 చూడండి, ఎంత క్లియర్గా ఉంది. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికి శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. చూసారా ఎంత చక్కగా ఉందండి? ఎంత అంటే ఎంత క్లియర్గా పౌలు చెప్తున్నాడండి. చదువు ఇంకోసారి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై, తీర్పు అంటే మరణము అనే తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినది. ఆ పండు తినవద్దని చెప్పాడు ఆదాం, ఆ పండు తిన్నాడు, అది అపరాధం. అపరాధ మూలమున వచ్చినది మనుషులకు అందరికీ శిక్షా విధి కలుగొట్టుకు ఎలాగో కారణమాయను. ఒకే ఒక అపరాధం, ఒకే ఒక ఆయనకు వచ్చిన తీర్పు అందరి మీదకి అదేమైందండి? శిక్షావిధి, మరణం అనే శిక్షావిధి కలుగుటకు కారణమైంది. అయితే అలాగే ఒక్క పుణ్య కార్యం వలన యేసుక్రీస్తు సిలువలో మరణించి ఏం చేస్తారండి? ఆయన చేసిన పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. చూసారా? ఒక్క ఆదాము, అతని అతిక్రమము, అతని అపరాధం అందరికీ ఏమండి?
మరణం ఎలాగైతే వ్యాప్తి చెందిందో, ఒక్క మనిషి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, అతను మొదటి ఆదాము అయితే ఈయన కడపటి ఆదాముగా వచ్చి ఒక పుణ్యకార్యం చేశాడండి, సిలువలో మరణించాడండి. సో దాని మూలంగా కృపాదానము మనుషులకు అందరికీ నీతి విధింపబడుటకు ఏమైందండి, కారణమైంది ప్రియులారా. అందుకే బైబిల్ చక్కగా చెప్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణము. రోమ 6:23 ఉంది కదా, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం. అయితే ఏమండి, మన దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఓకేనా. సో మొదటి ఆదాము వలన మనకు మరణం అనే జీతం వచ్చింది, కడపటి ఆదాము మూలంగా మనకు నిత్య జీవం వచ్చి ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు యేసు మరణించిన దాని గురించి మనం చూసినప్పుడు ప్రియులారా, ఆయన ఒకని కొరకే వచ్చాడు, ఒకని కొరకే ఆయన మరణించాడు. ఆ శిలువ మరణమును అందరి నిమిత్తం ఆయన ఒకని కొరకు వచ్చేమైనాడు, ఆయన బలియాగంగా అయ్యారు. అయితే ఇప్పుడు మనం గమనిస్తే అనేక క్రైస్తవులు చెప్పేది చూస్తే, సో క్రైస్తవులకు మాత్రమే రక్షణ, క్రైస్తవులకు మాత్రమే విమోచన అని అంటారండి. యాక్చువల్లీ మనం బైబిల్ చెప్పేటువంటి ఒక సత్యం ప్రకారం మనం చూసినప్పుడు ఆయన వచ్చి మరణించింది ఒక గుంపు కొరకు మాత్రమే కాదు, క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, లేదా నశించినటువంటి ఇజ్రాయేల్ కొరకు మాత్రమే, వారిని మాత్రమే రక్షించేదాని కొరకు. అఫ్కోర్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చాడు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు వాళ్ళకి. ఓకేనా. కాబట్టి ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు రక్షణ. ఓకేనా. అయితే ఆదాములో మరణించినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఏమున్నాడండి, ఆయన మృతుల పునరుత్థానం ఇచ్చి వారికి కూడా రక్షణ కలిగించేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం చూడండి. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. మనుషుని ద్వారా మరణం వచ్చింది ఆదాము ద్వారా, మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగింది యేసుక్రీస్తు ద్వారా. అయితే యేసు ద్వారా ఎందరికి పునరుద్ధానం కలుగుతుంది? 22వ వచనం. ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. చూసారా, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో. ఈ లోకములో ప్రతి మనిషి మరణించేది ఎవరిని బట్టి, ఎవరిలో మరణిస్తున్నారు? ఆదాము చేసిన అతిక్రమమును బట్టి ఆదామునందు అందరూ ఎలాగైతే మరణిస్తున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. కాబట్టి మృతుల పునరుత్థానం అనేది ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు. ఆదాములో ఎందరంతా మరణించారు. ఆదాము పండు తిని ఆజ్ఞను అతిక్రమించి మరణించాడు. ప్రతి మనిషి పండు తిని ఆజ్ఞను అతిక్రమించి మరణించదండి. ఆ ఆదాము మీద పడినటువంటి పాప శాప మరణము చేత ప్రతి ఒక్కరు అలా మరణించిన ప్రతి ఒక్కరికి, ఏదని గురించి, పండు గురించి, ఆజ్ఞ గురించి, ఈ మరణం గురించి తెలియకుండా మరణించిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ద్వారా ఏముంది ప్రియులారా? అందరికీ మృతుల పునరుత్థానం ఉంది. సో ఈ రీతిగా మనం చూసినప్పుడు యేసు ఆయన ఎవరి కొరకు వచ్చాడు? ఆదాం కొరకు వచ్చాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఆదాం వల్ల అందరికీ జీవం వచ్చింది, సంతోషం. అయితే పాపము, శాపము, మరణం వచ్చింది. ఇప్పుడు అదే ఆదామును యేసుక్రీస్తు విమోచించేస్తే అప్పుడు ప్రతి ఒక్కరిని విమోచించినట్ట కాదా? అందుకే చక్కగా చెప్పాడు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. ఇదండి మనం ఫస్ట్ తీసుకున్నటువంటి వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఇప్పుడు నిర్గమకాండంలో ఇవ్వబడిన ధర్మశాస్త్ర ప్రకారముగా హాని కలిగినట్ల ప్రాణమునకు ప్రాణం, ఒక ప్రాణానికి ఒక ప్రాణం. ఇక్కడ ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా అంటే ముఖ్యంగా ఆదాం కొరకే వచ్చాడు.
ఆదాము రాబోయేవానికి గుర్తుగా ఉన్నాడు. ఆయన మొదటి ఆదాం, కడపటి ఆదాం, మొదటి మనిషి, రెండవ మనిషి. ఈయన భూమి నుండి మంటి నుండి పుట్టినవాడు, ఈయన పరలోకం నుంచి వచ్చినవాడు. సో ఈయన వచ్చి ఆ ఒక్క ఆదామును విమోచిస్తే అందరిని విమోచించినట్టే కదా. ఆ రీతిగా చెప్తున్నాడండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. 6 గంటల చేపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమండి ఆ సిలువలో ఆయన అంత కష్టపడి మరణించింది ఎక్కడో కొంతమంది క్రైస్తవులను మాత్రమే రక్షించేదని కొరకు కాదు ప్రియులారా. ఆదామునందు అందరూ ప్రతి మనిషి ఎలాగ మరణిస్తున్నారో అలాగనే క్రీస్తునందు అందరికీ మృతుల పునరుత్థానం ఇస్తాడు. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ప్రతి మనిషికి మృతుల పునరుత్థానం ఇస్తాడు. రక్షణ పొందే ఒక అవకాశం ఇస్తాడు. ఎంతమంది చిన్నపిల్లలు చనిపోయినారండి యేసును తెలియకుండానే, నమ్మకుండానే. యేసు ప్రభు వచ్చి ఇప్పటికే దగ్గర 2000 సంవత్సరం దాటిపోయింది. ఏమండి ఎంతమంది ప్రభు రక్షకుడిని తెలియదు. ఈ నామమునే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశం క్రింద ఏమండి మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదని తెలియకుండా ఎంతోమంది చనిపోయారే. అలా చూసుకుంటే యేసుక్రీస్తు కంటే ముందు, ఆదాము నుండి యేసు ప్రభు వరకు దగ్గర 4000 సంవత్సరం, క్రీస్తు పూర్వం ఉన్నారు కదా, వాళ్ళు ఎన్ని కోట్ల మంది చనిపోయినారండి. వారందరూ కూడా యేసు ద్వారా ఏముందండి, మృతుల పునరుత్థానం. 1 కొరింథీ 15:21-22 ప్రకారము క్రీస్తు శకములో వచ్చి యేసు నామమును ఎరుగకుండా విశ్వసించకుండా మరణించిన ప్రతి ఒక్కరికి, ఈవెన్ రెండవ రాకడ వరకు ఎవరెవరంతా అలాగ మరణిస్తారో వారికి, అలాగనే క్రీస్తు పూర్వములో ఆదాము నుంచి యేసు దాకా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏముందంటే మృతుల పునరుత్థానం ఉంది. సో వారికి మృతుల పునరుత్థానమునిచ్చి అప్పుడు వాళ్ళకి సత్యం గుర్చిన అనుభవ జ్ఞానమునిచ్చి వారికి కూడా నిత్య జీవం పొందే అవకాశమును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ రీతిగా మనం గమనించినప్పుడు సో అందరి కొరకు యేసుక్రీస్తు వచ్చాడనే సత్యాన్ని మనము ఇంతవరకు ఉన్నటువంటి లేఖనంలో మనము చూసుకున్నాం. అయితే ఇప్పుడు క్రైస్తవులకు ఒక డౌట్ రావచ్చు. అప్పుడు ఇంతంతా తెలుసుకొని పరిశుద్ధంగా జీవించుకొని ఎంతో కష్టంతో ఉన్నటువంటి మనకు పునరుత్థానం ఉంది, మనకు నిత్యజీవం ఉంది. ఇప్పుడు పాపమంతా చేసేసి యేసుని తెలియకుండా యేసుని హింసించిన వారికి, క్రైస్తవుని హింసించిన వారికి కూడా పునరుత్థానం ఉందా, వారికి కూడా నిత్యజీవం ఉందా అని కొన్ని క్వశ్చన్స్ రావచ్చు ప్రియులారా. సో అయితే ఒక్కటి గ్రహించాలా, మనం మన తలంపును గురించి మనం బేస్ చేయకూడదు, దాన్ని ఆధారపడకూడదు. బైబిల్ ఏం చెప్తుందో ఇప్పుడు చూడండి. అందరికీ తగినటువంటి నీతి దేవుడు చేస్తాడు, అందరికి తగిన న్యాయం చేస్తాడు. ఇంతంతా కష్టపడి మనల్ని మనం ఉపేక్షించుకొని మనము యేసు ప్రభువుని వెంబడించినప్పుడు ఎన్నో కష్ట నష్టాలు, శ్రమలు, ఉపద్రవాలు, అవమానం, నింద వచ్చినటువంటి మనకు ఆయన ఎలాంటి రక్షణ ఇస్తాడు, ఇవన్నీ ఏమీ తెలియకుండా మరణించిన వారికి పునరుత్థానం ఇచ్చి అఫ్కోర్స్ వాళ్ళకి ఎలాంటి రక్షణ ఇస్తాడు అనే విషయం కూడా మనం ఇంకా కొంచెం లోతుగా ఏం చేయాలా, ధ్యానం చేయాలా. వాటిని మనము మరి ఒక భాగంలో దాని గురించి మనము ధ్యానం చేసుకుందాం. సో ఈ సెకండ్ పార్ట్లో మనం ఏం తెలుసుకున్నామంటే యేసుక్రీస్తు వచ్చింది ఆదాము కొరకు వచ్చాడు. ఆదాము కొరకు వచ్చి ఆ ఆదామును విమోచించడం ద్వారా అందరినీ విమోచిస్తున్నాడు. అయితే ఆదామును విమోచించాలంటే బలి అర్పించాలా, ఆ బలి రక్త ప్రోక్షణతో కూడినదిగా ఉండాలా. అయితే ఆ బలి కానీ ఆ రక్తము కానీ ఎలాంటిదిగా ఉండాలా, ఆదాముకి ఈక్వల్గా ఉండాలా. ఏ మనిషి బలి ఇచ్చి ఆదాముని విమోచించలేరు, అందరి మీద మరణం ఉంది. ఏ జంతువులు ఇచ్చి ఆ రక్తం చిందించి ఆదాముని విమోచించలేరు, ఎందుకంటే అవన్నీ కూడా ఆదాము కంటే తక్కువ. అయితే దూతలు వచ్చి కూడా తమను తాము బలిగా ఇవ్వలేరండి. ఓకేనా? అలాగా మనం గమనించి చూసినప్పుడు ప్రియులారా అది ఎక్కువగా అయిపోతుందండి. అందుకే మనం గమనిస్తే యేసుక్రీస్తు ఎలాగ వచ్చి మరణించాడు తెలుసా? చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఆయన
దూతల కంటే కొంచెం తక్కువగా వచ్చి మరణం రుచి చూచాడు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. చూసారా ప్రియులారా? సో ఆదాముని దూతల కంటే కొంచెం తక్కువగా చేశాడు దేవుడు. అందుకోసమే ఆయన విమోచించేదానికి యేసుడు ఎలా వచ్చాడంటే, దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు అందరి కొరకు మరణమును రుచి చూచాడు. ఈ సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలండి. ఓకేనా? ఎవరు కూడా ఏ మనిషి విమోచించలేడు, ఏ ఒక జంతువులు ఆదాముని విమోచించలేరు, ఈవెన్ దూతలు కూడా. ఎందుకంటే ఎక్కువైపోతుంది, అది ఈక్వల్ కాదు. బట్ యేసుక్రీస్తు ఎలా వచ్చాడు, అందరి కొరకు విమోచన క్రయధనము అంటే సమమైన ధరగా తన్ను అప్పగించుకున్నాడు. ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికి అప్పగించుకున్నాడు. ఎవరి నిమిత్తం అప్పగించుకున్నాడు? ఆదాము నిమిత్తం అప్పగించుకున్నాడు. కారణం, ఆదాములోనే మనం అందరం ఉన్నాం. ఒక్క ఆదాముని ఇప్పుడు విమోచిస్తే అందరిని విమోచించినట్టే. అది కరెక్ట్గా ఏమవుతుందండి? 2:6 తిమోతి 2వ అధ్యాయం 1 తిమోతి 2:6 ప్రకారం కరెక్ట్గా అది నిరూపించబడుతుంది. సో మిగిలిన విషయం ఇప్పుడు మనకి ఇవ్వబడిన రక్షణ ఏమి, అన్యులకు ఇవ్వబడేటువంటి రక్షణ ఏమనే విషయాన్ని దేవుని చిత్తం అయితే మనము రాబోయే భాగంలో ధ్యానం చేసుకుందాం. ఎంతో ఓపికతో వీక్షించే మీకు అందరికీ ప్రభువు నామమున